ఇక తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన మహాధర్నా 4వ రోజుకు చేరింది. కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలోని కార్మికులు డివిజన్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా సర్కిల్ కార్యాలయం ఎదుట బైఠాయించి వంట వార్పు చేపట్టారు. విద్యుత్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏఈపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ తో పాటు కన్వర్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అన్మాన్డ్ కార్మికులను టీజీఎస్పీ డీసీఎల్ తరహాలో గుర్తించాలని, కనీస వేతనాలు చెల్లించాలని, పీఆర్సీ అమలు చేయాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆపే ప్రసక్తి లేదని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. ఒకే రూల్స్ ఉండాలి, అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజుల నుంచి ఆర్టిజన్స్ చేస్తున్నటువంటి నిజామాబాద్ అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో చేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులు ఆర్టిజన్స్ అలైన్మెంట్ పిఎస్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న సమ్మె ఇవాళకి 4 రోజులు చేరింది. అనేక రోజులుగా ఉన్నటువంటి సమస్యలను త్వరితగతిగా పరిష్కారం చూపించాలి. ఆర్టిజన్స్ ని విద్యుత్ డిపార్ట్మెంట్ ఒకటే, కానీ రూల్స్ ఆర్టిజన్స్ గా పనిచేసే వారు అనేక రంగాలలో సాధారణ ఎంప్లాయీస్ తో కలిసి పనిచేస్తున్నాం, కానీ వ్యత్యాసం తేడా వల్ల నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ గత కొద్ది రోజుల నుంచి వరంగల్ నుంచి సమ్మె బాటకు పిలుపునిచ్చి చెరో వరంగల్ కార్యక్రమాలని లేవనెత్తి వల్ల కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గ కేంద్రంలో విద్యుత్ సబ్ స్టేషన్లు విద్యుత్ సంబంధించిన సెక్టార్ల ముందు రిలే నిరాహార దీక్షకు నిరవధ దీక్షకు పూనుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ సమ్మెలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఇవాళ మొండి వైఖరికి పోయేసి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో అనేక హామీలు ఇచ్చి ఆర్టిజన్స్ సంబంధించినటువంటి సమస్యలు మేము పరిష్కరిస్తాం, మార్గాలు చూపిస్తామని చెప్పినటువంటి పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు లాంటి వారు నేరుగా ఇన్వాల్వ్మెంట్ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వం గడిచి 3 సంవత్సరాలు అవుతున్న ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇవాళ నిరోధక సమ్మెకు దిగారు. ఆ సమ్మె 4వ రోజు చేరింది. ముఖ్యంగా ఎంప్లాయీలకు తగిన గౌరవంతో పాటు వేతనాలు చెల్లించాలి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి, బ్రిటిష్ చట్టాలను రూపుమాపాలి, ఈ పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు తీయాలి. అన్ని పనులు చేస్తున్న మాకు ఇవాళ వ్యత్యాసం చూపించి నష్టపరిచే యాంగిల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మనం కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వారు ఎందుకు సమ్మె దిగారనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారు, అలాగే బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు అప్పుడు పాదయాత్రలో ఈ ఒకటే సంస్థలో ఒకే రూల్ వచ్చేటట్టుగా మాకు తీసుకొస్తామని చెప్పారు, మాట ఇచ్చారు. ఈ యొక్క ప్రభుత్వం ఎక్కి నుంచి దపదపాలుగా పోరాటం చేస్తూ ఎన్నో నిరసనలు తెలిపినాము. మా యొక్క హక్కులను ఇవ్వమని చెప్పేసి మేము ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసినాము. ఆర్టిజన్లము మా యొక్క బాధ గాథ మీకు ఆల్రెడీ ముందుగానే తెలుసు. ఒకే సంస్థలో ఒకే రూలు, అలాగే అన్మెన్ కార్మికులను, ఫీజు రేట్ కార్మికులను కూడా ఈ సంస్థలో విలీనం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మా డిమాండ్స్ ఇట్లా ఒప్పుకోకపోతే ఈ యొక్క సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాం. మా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేరే వరకు మేమందరం ఇలాగే సమ్మెను కంటిన్యూ చేస్తామని చెప్తున్నాము. ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం కానీ మేము ఇప్పటి వరకు అసలు మమ్మల్ని చర్చలకు పిలవలేదు, ఎటువంటి స్పందన కూడా లేదు. ఒకవేళ మాకు ఇంకేమైనా టర్మినేషన్ ఆర్డర్స్ అవి ఇస్తా అన్నా కానీ మేమైతే భయపడేటోళ్ళం కాము. ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్స్ మాపై రుద్ది మాతోటి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. అలాగే అన్మెన్ కార్మికులు కానీ, పీస్ రేట్ వర్కర్స్ కూడా వాళ్ళు కూడా ఇప్పుడు సమ్మెలోకి దిగారు. వాళ్ళకు కూడా ఎటువంటి జీతాలు లేవు, వర్క్ చేసిన రోజు జీతాలు లేకపోతే లేదు. ఈ రోడ్ ఎక్కే పరిస్థితి రావడం చాలా బాధాకరం, అటు డిపార్ట్మెంట్ కైనా ప్రజలకైనా మాకైనా కానీ మాకేం ఇష్టం లేదు సార్ ఇక్కడ. కానీ మా ఫ్యూచర్, మా బతుకులు ఎలా ఉండబోతున్నాయి దాన్ని ఆలోచించిన తర్వాత మాకు ఫ్యూచరు, మా రాబోయే తరాలకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, ఏదైనా బాధ కలిగినా, మాకేదైనా జరిగినా కానీ రేపు మా ఫ్యామిలీకి వెనుక అండదండగా మా భార్య పిల్లలకు, మా తల్లిదండ్రులకు, మా కుటుంబాలకు ఎటువంటి ఆసరా లేకుండా పోతుందని అనే బాధతోనే మేము ఇవాళ రోడ్డెక్కినాం సార్. మా 6 డిమాండ్లు ఏవైతే ఏపీఎస్సీబీ రూల్స్ ఇంతకు ముందు కూడా గతంలో ఇవ్వడం జరిగింది, కానీ మాకు వచ్చే వరకు ఈ బాధలు ఎందుకు సార్? కానీ ఏవైతే మాకు రావాల్సిన హక్కులు ఉన్నాయో అవి ఇవ్వండి సార్. మేమేం గొంతెమ్మ కోరికలేము కోరడం లేదు సార్, కనీసం ఇప్పటికైనా మా బాధల్ని పిలిచి అర్థం చేసుకోండి సార్. ఏవైతే ఎన్నికల సమయంలో గతంలో పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోవాలి. ఇవాళ ఏదైతే సాధారణ ఎంప్లాయీ ఉన్నారో వారితో పాటు సరిసమానంగా పనిచేస్తున్నాం. ఉద్యోగంలో జీతాలలో వ్యత్యాసం ఉంది, ఆత్మగౌరవంలో వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా అనేక హామీలు గుర్తించారు. దాదాపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1200 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఈ నేపథ్యంలో పరోక్షంగా ప్రత్యక్షంగా 10,000 మందికి సంబంధించినటువంటి జీవనోపాధిని మా రైట్గా భావించి అడుగుతున్నాం. దయార్థవంతో ప్రభుత్వం
ఇప్పటికైనా స్పందించాలి. ముఖ్యంగా ఆర్టిజన్స్ని ఇవాళ నిర్లక్ష్యం గురయ్యారు. ఆ రోజు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ప్రభుత్వానికి డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా ఉంటుంది. అశోక్తో కలిసి రవీందర్ టీ న్యూస్.